జనాల్ని ఎంతవరకు ఎదవలు చేయాలా, జనాల్ని ఎంతవరకు నమ్మించాలా, జనాల్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలా అనేది టీడీపీ దగ్గర నేర్చుకోవాలా, వాళ్ళ పత్రికల దగ్గర నేర్చుకోవాలి. ఇంకెవరు ప్రపంచంలో ఎవరు సరిపోరు. చూడండి, 2014 నుంచి 2019 వరకు అమరావతి గ్రాఫిక్స్లో నడిపించేశారు. అయిపోయింది. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి గ్రాఫిక్స్ లేవు, అయిపోయింది అమరావతి అన్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ గ్రాఫిక్స్ ఏమని ఇచ్చినారు? ఈరోజు పేపర్లో చూడండి, అమరావతిలో సైన్స్ సిటీ కింద నేను ఒక టిక్ పెట్టా చూడండి. అమరావతిలో సైన్స్ సిటీ, నవ్యాంధ్ర రాజధాని ఆంధ్ర అమరావతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 50 ఎకరాల పైకి స్థలాన్ని కేటాయించి 300 కోట్ల వ్యయంతో సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి పెద్ద గ్రాఫిక్స్ అదొకటి. తర్వాత అమరావతిలో అదిరిపోయే రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉందంటే యూఎస్ఏలో కూడా ఉండదు, అంత పెద్ద గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు అక్కడ. చూడండి, కింద ఇచ్చిన రైల్వే స్టేషన్ కూడా ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్, దేశంలో అతిపెద్ద నిర్మాణం, ప్రధాన నగరాలతో అనుసంధానం. ఓకే, స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. ఓకే, ఈ విధంగా గ్రాఫిక్స్ని పెట్టి ఇదే విధంగా ఇంకొక 5 సంవత్సరాలు నడిపిస్తారు. ఓకే.